హాయ్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా నటించిన ఫస్ట్ సినిమా ఇన్ని రోజులకి రిలీజ్ అయింది. ఏ సినిమాలు లేక ఏదో సినిమాకి వెళ్దాం అనుకొని ఈ సినిమాకి వెళ్ళడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాలో సంపద హీరోయిన్గా నటించింది. నరేష్, రావు రమేష్, రచ్చ రవి, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి వేగేష్ణ సతీష్ అంటే శతమానం భవతి లాంటి సినిమాని తీసిన డైరెక్టరు, రచయిత ఈ సినిమాకి దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఆత్రేయపురంలో హీరో రాజా చనిపోయాడు అనుకున్న పిల్లాడి శవం మీద సిగరెట్ పొగ వదలగానే ఆశ్చర్యంగా బతుకుతాడు. పికాసోకి ఎప్పుడో అలా జరిగిందంట. సినిమాలో దాన్ని ప్రస్తావించారు కూడా. ఆ తర్వాత మన రాజాకే జరిగిందంట. ఇంకా అక్కడి నుంచి అదే అదునుగా ఎదిగిన దగ్గర నుంచి సిగరెట్లు కాలుస్తూనే ఉంటాడు. చైన్ స్మోకర్ అయిపోతాడు. చైన్ కూడా కాదు, వీల్ స్మోకరు, బుల్లెట్ స్మోకర్ అయిపోతాడు. మధ్యలో లవ్లో కూడా పడతాడు. అయినా సరే ఎక్కడ స్మోకింగ్ వదలడు. తన తండ్రి ఎంపీటీసీ సీటు కోసం సిగరెట్ మానేస్తాను అని ప్రమాణం చేసి ఆ సవాల్లో గెలిస్తే తన లవర్ నిత్యతో పెళ్లి కోరుకుంటాడు రాజా. ఆ తర్వాత ఏం జరిగింది, నిత్య తండ్రి రాజాని ఓడించడానికి ఏ ఎత్తులు వేశాడు, చివరికి రాజా గెలిచాడా లేదా అన్నది సినిమా. ఫస్ట్ హాఫ్ హీరో సిగరెట్ కాలుస్తూ, సిగరెట్ గురించి స్పీచ్లు ఇస్తూ, సిగరెట్ అలవాటుని ఎంకరేజ్ చేస్తూ, సిగరెట్ అలవాటుని వెనకేసుకొస్తూ ప్రేక్షకుల్ని హింసిస్తాడు అనడంలో సందేహం లేదు. థంబ్నెయిల్లో చెప్పినట్లు ప్రేక్షకులందరికీ సిగరెట్తో వాతలు పెడుతున్నట్లు ఉంటుంది సినిమా ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అరే ఏదో ఛాలెంజ్ చేసాడు కదా, ఏదో అవుతుంది అనుకున్నా. అక్కడ ఏమీ అంత గొప్పగా జరగదు. హిప్పీలకి ఒక ఐలాండ్ ఉంది, లంక ఉంది. ఆ ఐలాండ్ లంకలో రఘు కుంచే ఇంకొకడు కూర్చొని వాళ్ళు హిప్పీలని పేరుకి తప్ప వాళ్ళు చేసే పనులన్నీ నార్మల్గా ఉంటాయి. పిచ్చి సాంగ్స్ అయి పాడుకుంటూ ఉంటారు. ఇక ఈ సినిమాకి మరో వరస్ట్ ఏంటి అంటే మ్యూజిక్. కైలాస్ మేనన్ ఏమి మ్యూజిక్ ఇచ్చాడంటే, ఎందుకు ఇచ్చాడరా అసలు ఆ పాటల, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. కానీ సెకండ్ హాఫ్లో రాజా గారు సిగరెట్ గురించి ఒక చిన్న సాంగ్ ఉంటుంది, అది ఓకే అనిపిస్తుంది అంతే. ఇక ఈ సినిమాలో క్యారెక్టర్లు అన్నీ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. కొడుకు సిగరెట్లు తాగుతున్నా ఎవరు ఏమనరు, బాబాయి ఏమనరు, తండ్రి ఏమనరు, తల్లి ఏమనరు. కొన్ని క్యారెక్టర్లు అయితే జంధ్యాల సినిమాలో తీసుకొచ్చి ఇరికించినట్లు అనిపిస్తాయి. అల్లుడు పక్కింట్లోనే ఉంటూ టిఫిన్లు, భోజనాలు అన్నీ అత్తగారి ఇంట్లోంచి తినడం, ఇవన్నీ చాలా చిరాగ్గా అనిపిస్తాయి. అవి అతికినట్లు అనిపించవు. ఫోటోగ్రఫీ అక్కడక్కడ ఓకే అనిపిస్తుంది, అక్కడక్కడ పిక్సిలేట్ అయినట్లు కనబడుతూ ఉంటుంది. ఫస్ట్ సినిమా అయినా నార్నే నితిన్ బాగా చేశాడు. ఆ విషయంలో ఫైట్స్లో కూడా కనిపిస్తాడు. హీరోయిన్ స్పందన కూడా ఓకే, చూడడానికి ఓకే. ఆ పాత్రకి తగ్గ క్యారెక్టర్ అయితే కాదు. ఆమెకున్న బాడీకి, ఆమె పోషించిన పాత్రకి అస్సలు సూట్ కాలేదు. చీరల్లో కూడా కావాలని దూది కుక్కి బాడీని పెంచినట్లు అనిపిస్తుంది ఆ అమ్మాయి బాడీ చూస్తే. ఇక నరేష్, రావు రమేష్ పరమ రొటీన్ పాత్రలు పోషించారు. కాకపోతే ఆ సినిమాలో యాక్టింగ్ చేసిన వాళ్ళు గొప్ప ఎవరంటే వీళ్ళిద్దరిని చెప్పాలి. రావు రమేష్కి భారీగా నటించిన వ్యక్తి కూడా బాగానే చేసింది. ఇలా కొన్ని కామెడీ సీన్లు ఉంటాయి, అవన్నీ పంపు సెట్టు, పొలం గట్టు కామెడీలు, అవన్నీ రొటీన్గా అనిపిస్తాయి. అవన్నీ ఎప్పుడో చూసిన ఫీలింగ్ కలుగుతాయి మనకి. ఇక యూట్యూబ్లో బూతులతో ఫేమస్ అయిన ఓ యాక్టర్ ఉంది. ఆ యాక్టర్కి ఈ సినిమాలో పంచాయతీ ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ వ్యక్తి ఆ పాత్రని చాలా బాగా పోషించిందని చెప్పొచ్చు. శుభలేఖ సుధాకర్ ఓవర్ యాక్షన్ చేసినట్లు ఉంటుంది. ఇంకా ఇలాంటి పాత్రలు లేకపోవడం మంచిది. అతను నాగ చైతన్య ఎన్ని సినిమాలు చేసిన నార్నే నవీన్ ఫస్ట్ సినిమాలోనే నటించినంతగా ఇప్పటికీ నటించలేకపోతున్నాడు హీరో నాగ చైతన్య. నార్నే నితిన్ పర్వాలేదు అనిపిస్తాడు, ప్రామిసింగ్ యాక్టరే, అతను బాగా చేశాడు. ఇక శతమానం భవతి లాంటి సినిమాని తీసిన వ్యక్తి ఈ సినిమాని తీశాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఇది టోవినో థామస్ నటించిన తీవండి 2018లో వచ్చిన మలయాళం సినిమాకి ఇన్స్పిరేషన్ అంట. ఆ సినిమా ఇంకెంత సులువుగా ఉంటుందో, ఇంకెంత దరిద్రంగా ఉంటుందో మనకి అర్థం చేసుకోవాలి. మంచి పొలం గట్టుల్లోని, తోటల్లోని తీసినా సరే ఎక్కడ కూడా మనకు ఆహ్లాదకరంగా ఉండదు. సెకండ్ హాఫ్లో కొంత ఇంట్రెస్టింగ్ కలిగించిన క్లైమాక్స్ ఏమవుద్ది, ఆ తర్వాత ఏమవుద్ది అన్నది ప్రేక్షకుడు ఊహించేయడం వల్ల చిరాకు అనిపిస్తుంది సినిమా. క్లైమాక్స్లో మళ్ళీ లిప్ టు లిప్ కిస్ సీన్ అవసరమా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. అంటే పాపం హీరోయిన్ కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చుంటారు, ఇంకా సరే కిస్ సీన్తో అలా ముగిద్దాం అన్న ఫీలింగ్తో అలా తీసుంటారు. ఏదైనా సరే ఇలాంటి సినిమాలు చూడకపోవడం బెటరు. టైటిల్లోని సిగరెట్లు, థియేటర్లోని సిగరెట్టు చిరాకు పుట్టించి మనకి మెంటల్ వచ్చేసేలా చేసి సిగరెట్లతో వాతలు పెట్టిన ఫీలింగ్ తెప్పిస్తాడు డైరెక్టర్. మీకు వాతలు పెట్టించుకోవాలనుకుంటే ఈ సినిమాని చూడండి. థియేటర్లోనే కాదు, మీరు ఓటీటీలో చూసినా, టీవీలో చూసినా మీకు వాతల గ్యారంటీ. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.
చెయ్. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?